ఈ ఉదయకాలము ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు కలుగునుగాక. మరొక రోజు, మరొక దినం దేవుని మాటలు మరి వినిపించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, సమయమును బట్టి దేవాతి దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. దానితో పాటు దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు. దేవుడు నేలమంటితో మనిషిని చేశాడు. ఆయన ఆత్మను మనలోనికి ఇచ్చి మనల్ని జీవాత్మగా దేవుడు తయారు చేశాడు. మనము ఆత్మ, శరీరము, ప్రాణము కలిగినటువంటి వారిని. ఆమేన్. ప్రాణము, ఆత్మ, శరీరము కలిగినటువంటి మనిషిని మనం, మానవులము మనం. అయితే దేవుని బిడ్డలారా, ఈ దేహము ఎప్పటికీ అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. శరీరంలో ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. మనం దాంట్లో నుంచి విడుదల పొందుకోవాలని కోరుకుంటాం. అదే రకంగా దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి నీవు కొద్ది రోజులు దేవుని నమ్ముకున్న తర్వాత చక్కగా మంచిగా ప్రార్థనలు చేస్తావు, బైబిల్ చదువుతావు, చక్కగా మందిరానికి వస్తావు, చక్కగా దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమాలలో ఉత్సాహంగా ఉరుకులాటగా మనం ఉంటాం. రాను రాను కొన్ని దినాలు పోయేసరికి ఏమైతుందో తెలియదు, కానీ ఆత్మలో సందిగ్ధత, స్తంభం ఏర్పడతా ఉంటుంది. ఆత్మలో ఒకలాంటి నెమ్మది తత్వము ఏర్పడతా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, శరీరానికి వస్తేనేమో కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది అంటే చాతనైతే లేదు అంటాం. శరీరం కొంచెం వెచ్చగా ఉంది అంటే, వేడిగా ఉంది అంటే జ్వరం వచ్చింది అనుకుంటాం. కొంచెం జలుబు వచ్చితే, తుమ్ములు వస్తే జలుబైంది అనుకుంటాం. ఇక శరీరానికి వచ్చే సిమ్టమ్స్ను బట్టి ఏదో ఒక రోగం ఉంది శరీరానికి అని అనుకుంటా ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, శరీరానికి ఏదైనా అస్వస్థత కలిగితే శరీరము అనారోగ్యము పాలవుతుంది. అదే రకంగా మరి దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మకు ఒక రోగం వచ్చేస్తుంది. ఏ రోగం అంటే ప్రార్థన చెయ్యలేని రోగం, వాక్యము చదవలేని రోగం, దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండలేకపోవడం ఒక రోగం. అయితే దేవుని బిడ్డలారా, ఆత్మీయ రోగాలు అంటారు వీటిని. ఏ రోగాలు? ఆత్మ రోగం. ఇది ఆత్మకు ఒక రోగం వస్తుంది. సరిగ్గా బైబిల్ చదవబుద్ధి కాదు, సరిగ్గా ప్రార్థన సమయానికి దేవుని మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, సరి అయిన సమయంలో వాక్యము ధ్యానించబుద్ధి కాదు, సరిగ్గా దేవునితో సహవాసము చేయబుద్ధి కాదు. ఇవన్నీ ఏంటివంటే ఆత్మీయ లోపాలు. ఇవన్నీ ఏంటివి? ఆత్మీయ లోపాలు. ఈ ఆత్మీయ లోపాలను మనం ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ రోగము అనొచ్చు. అయితే శరీరానికి రోగం వస్తే మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్తాం. మరి ఆత్మకు రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సంగమా. ఆత్మకు రోగం వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆత్మీయ రోగము, శరీర రోగము కలిగి ఉన్నటువంటి మనము వీటిలో నుంచి ఏమి కోరుకోవాలి అంటే, ఏం కోరుకోవాలి? స్వస్థత కోరుకోవాలి. హల్లెలూయా. నీవు స్వస్థపడగోరుచున్నావా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఆత్మీయ రోగముతో, శరీర రోగముతో బాధపడుతున్నావా? నేను ఈరోజు మీకు ఒక మంచి మాటను మీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా, శరీరకంగా ఏ రోగముతో అయినా మీరు బాధపడితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ఏంటిది? స్వస్థపడగోరుచున్నావా అని యేసు క్రీస్తు వారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. ఎంతమంది యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే మీరు సమాధానం ఏమిస్తారు? ఫస్ట్ మనం ఏది కోరుకోవాలి? స్వస్థపడగోరుచున్నావా అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే స్వస్థతను కోరుకోవాలి. అది ఏ రకమైన స్వస్థత అయినా కావచ్చు, అది ఆత్మీయ స్వస్థతే కావచ్చు, శరీర స్వస్థతే కావచ్చు. దేవుని బిడ్డలారా, మనము ఏ రోగముతో మనం పీడించబడుతున్నామో, ఒకవేళ ఆత్మీయ రోగముతో మనం వేధించబడుతున్నామేమో, పీడించబడుతున్నామేమో, ఒకవేళ మన ఆత్మీయ జీవితం సరిగా లేదేమో. ఇంతకు ముందుకు నేను చక్కగా వాక్యం వినేదానండి, చక్కగా ప్రార్థన చేసేదాన్ని, చక్కగా మందిరానికి వెళ్ళేదాన్ని, గంటలు గంటలు వాక్యము చదివేదాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేదాన్ని, చక్కగా క్రమము తప్పకుండా దేవుని మాటలన్నీ నేను ఆచరించేదాన్ని. ఏమైందో తెలియని ఒక స్థితి నాకు వచ్చింది. సరిగ్గా ప్రార్థన చేయడం లేదు, సరిగ్గా బైబిల్ ధ్యానించడం లేదు, సరిగ్గా దేవుని యందు నిలవకుండా పాపము వైపు పరిగెత్తుతున్నాను.
పాపం వైపు చూస్తా ఉన్నాను. నేను చెయ్యొద్దు అనుకుంటున్న పాపమే, చెయ్యొద్దు అనుకుంటున్న క్రియలే మరలా మరలా నన్ను చేయించేటట్టుగా నేను నడుస్తున్నానని ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు ఆ పరిస్థితుల్లో వేధించబడుతున్నావేమో, ఒకవేళ శరీర రోగముతో, శరీరం యొక్క వ్యాధులతో నువ్వు దినదినము నువ్వు వేధించబడుతున్నట్లయితే ఈ ఉదయకాలము దేవుడు నీకు ఒక మంచి వార్తను దేవుడు వినిపిస్తా ఉన్నాడు. ఒక శుభవర్తమానాన్ని దేవుడు మీకు చెప్తా ఉన్నాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? దేవుని వాక్యము చెప్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఈ 5-6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎంత మంచి మాట దేవుడు అంటే, బహుకాలమంట. వాడు బహుకాలము ఆ వ్యాధితో, ఆ రోగముతో పడి ఉండుట చూచి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. బహుకాలము నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఆత్మీయత లోపములో నేను జీవిస్తున్నాను, ఆత్మీయ రోగముతో నేను ఉంటున్నాను, శరీర రోగాలతో నేను ఉంటున్నాను ప్రభువా, చాలా కాలం అయిపోయింది, నేను ఈ రోగములో నుంచి బయట పడాలి అనుకుంటున్నాను, కానీ నేను ఆ రోగములో నుంచి, ఆత్మీయ రోగములో నుంచి, శరీర రోగములో నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఏ పరిస్థితులలో ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో, వ్యాధితో, ఆత్మీయ లోపముతో, శరీర లోపముతో, శరీర వ్యాధులతో ఏళ్ళ తరబడి, నెలల తరబడి నువ్వు కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోతున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడంట నిన్ను చూస్తున్నాడంట. బహుకాలము పడియుండుట చూచి దేవుడు నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు. అయితే చూస్తున్న దేవుడు అక్కడితో ఆగిపోలేదు, కానీ దేవుడు అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని మాట ఏంటిదంటే ప్రియులారా, ఈరోజు దేవుడు నేరుగా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఒక వ్యాధితో బాధపడుతున్నావా? ఒక భయంకరమైన మానసిక రుగ్మతతో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? మనకు రోగాలు వస్తాయి, కానీ ఆ రోగం వచ్చినప్పుడు మనకు డిక్లరేషన్ అనేది, నిర్ధారణ అనేది మన జీవితంలో మనం తీసుకోలేకపోతా ఉంటాం. నాకు బాగవుతుంది, నేను స్వస్థపడాలి, నేను బాగుపడాలి అని మనం అనుకోము, కానీ కొన్నిసార్లు మనకు నిరీక్షణ కోల్పోయి ఈ బాధలు జీవితాంతం ఉంటాయి. ఇక నుంచి నేను బయటికి పడలేను అని మనలో మనమే కుమిలిపోతూ ఉంటాము. ఈ 5వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి రోగము కలిగినటువంటి వ్యక్తి, 38 సంవత్సరాల నుంచి పక్షవాతముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ మంచం మీద పడుకున్నాడంట. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, జస్ట్ అంతే అనుకుంటున్నాడు, ఏమని? ఆ యొక్క బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గరికి ఒక దేవదూత వస్తుంది. అది ఆ దేవదూత అక్కడికి వచ్చినప్పుడు, ఆ నీరు కదిలించబడుతున్నప్పుడు మొదట ఎవరు దుంకుతారో ఆ కోనేటిలో వారు మాత్రమే స్వస్థత పొందుకుంటారు. ఇక్కడ అనేకమైనటువంటి రోగులు ఆ నీటిలో దేవదూత కదిపినప్పుడు అనేకులు అందులో దూకి బాగయ్యారు. అయితే ఈ మంచం మీద పడుకున్నటువంటి ఆ 38 సంవత్సరాల నుంచి పడుకున్న వ్యక్తి అంట ఏం ఆలోచిస్తున్నాడంటే, ఎవరో ఒకరు వచ్చి నాకు సహాయం చేస్తే నేను బాగుపడుతాను అనుకుంటున్నాడు, అంతే. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు? ఎవరన్నా నాకు పక్షవాతం వచ్చింది కదా, నేను లేవలేను కదా, నన్నెవరో వచ్చి లేపాలి, నన్నెవరో వచ్చి అందులో పడేయాలంటే అని అనుకుంటున్నాడు. అయితే ఆయన ఆలోచన అంత మట్టికే ఉండిపోయింది. ఎందుకంటే ఎవరు వస్తారు, ఎవరు సహాయం చేస్తారు,
ఆయనకు. ఎందుకంటే ఆ కోనేటిలో ఆ దేవదూత నీటిని కదుపుతున్నప్పుడు చాలా మంది రోగగ్రస్తులు నేనంటే నేను అని ముందుగా పడి స్వస్థతలు పొందుకున్నటువంటి ఆ సందర్భంలో ఎవరైనా సహాయము చేయగలరా? ఎవరైనా ఆ వ్యక్తికి చేయూతనివ్వగలరా? దేవుని బిడ్డలారా, ఎవరు ఆ పని చేయలేరు. కాబట్టి ఆయన మనసులో ఏముంది అంటే ఒక సంకోచం ఉండిపోయింది. కాబట్టే 38 సంవత్సరాలు ఆ రోగముతోనే అలానే ఉండిపోయాడు. ఆ రోగముతోనే ఆయన అలాగే ఉండిపోయాడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను బాగు చేస్తారు అనుకుంటూ ఏళ్ళు గడిచిపోయాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది, ఏమో నాకు జీవితంలో కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉండిపోతున్నావా దేవుని బిడ్డ? అయితే దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయము చేసేటువంటి వ్యక్తిని. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీకొక స్వస్థత కావాలి అని నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు కోరుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు నన్ను బాగు చేయగలడు, ఈ ఆత్మీయ రోగము నుంచి, ఈ శరీర రోగము నుంచి తప్పకుండా దేవుడు నన్ను విడిపించగలడు అని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు నీ కోరికను తీర్చుతాడు. హల్లెలూయా. ఈ రోగి అనుకున్నాడు, ఎవరో ఒకరు నన్ను ఇక్కడి నుండి అందులో వేస్తే నేను బాగవుతాను. ఒకసారి ఆ మాటను చూద్దాం. 7వ వచనం ఒక్కసారి అది చూద్దాం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు గనక వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. నాకంటే ముందుగా మరి ఒకడు అందులోనికి వస్తున్నాడు కాబట్టి ఇక నాకు ఎక్కడి నుంచి సహాయము లేదు, ఇక ఎక్కడి నుండి నాకు ఏమీ లేదు అని యేసుతో ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే నేరుగా నిన్ను అడుగుతా ఉన్నాడు, నువ్వు ఆశపడాలి. ఆ రోగి ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే, నేను స్వస్థపరచబడాలి, నాకు స్వస్థత కావాలి అని యేసుతో అడిగాడు. యేసు ఆ మాట దేవుడు అడిగినప్పుడు, యేసు ఆ వ్యక్తితో, ఆ రోగితో అడిగినప్పుడు, ఆ రోగి నాకు స్వస్థత కావాలి, ఆమేన్, నాకు స్వస్థత కావాలి అని యేసుతో ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని చెప్పగా వెంటనే వాని రోగము స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ 9లో దేవుని మాట క్లియర్గా చెప్తా ఉంది, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది పరిగెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఈ 8, 9 వచనాలలో అద్భుతమైనటువంటి దేవుని మాట దాగి ఉంది. ఒక్కసారి మళ్ళీ చదువుతాను, వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ అధ్యాయము 8, 9 వచనాలు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వారితో చెప్పగా నీవు స్వస్థపడగోరుచున్నావా అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు స్వస్థపడాలి అంటే నువ్వు కోరుకోవాలి. మొట్టమొదటిది నీకేముండాలంటే ఒక ఆశ ఉండాలి. ఏమి ఆశ అంటే, నేను స్వస్థపడాలి, నేను బాగు కావాలి, నా బిడ్డలు బాగు కావాలి, నా పరిస్థితులు స్వస్థపరచబడాలి, నా ఆత్మీయ రోగము స్వస్థపడాలని నీకు ఒక వాంఛ ఉండాలి. వాంఛ లేకపోతే, కోరిక లేకపోతే దేవుని బిడ్డలారా, దేవుని కార్యము మన జీవితంలో జరగదు. ఈ వ్యక్తి 38 సంవత్సరాలంట, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశ పడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ఈయన ఆశను దేవుడు చూచాడో, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు స్వస్థత పొందుకోవడానికి నువ్వు యోగ్యుడవు అని చెప్పి దేవుడు అంటున్నాడు 8లో, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాటలో ప్రత్యేకమైన అర్థం ఏంటిదంటే, నీకేముండాలంటే, మొదటిది నీకేముండాలి? ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. ఇక రెండవది ఏముండాలి అంటే, ఆశకు జోడీగా విశ్వాసం ఉండాలి. ఆమేన్.
ఏముండాలి? నీకొక విశ్వాసం ఉండాలి, నీకొక వాంఛ ఉండాలి, నీకొక బలమైనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం అంటే, నేను ఈ ఆత్మీయ రోగములో నుంచి, ఈ మానసిక రోగములో నుంచి, ఈ యొక్క భయంకరమైన వ్యాధులలో నుంచి నేను స్వస్థత పొందుకోగలను. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వాంఛ కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో, దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ పరుపెత్తుకొని లేచి నడువు. చూడండి, పక్షవాతము కలిగిన వ్యక్తి 2 చేతులు 2 కాళ్ళు పని చెయ్యము, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు లేచి పరుపెత్తుకొని నడవమంట. అసలు పక్షవాతము కలిగిన వ్యక్తి లేవడమే కష్టం అంటే ఏమంటున్నాడు దేవుడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే ఎంత బలమైన విశ్వాసం ఉండాలంటే, ఇక ఈ స్థితిలో నుంచి, ఈ రోగములో నుంచి, ఈ భయంకరమైన క్యాన్సర్లో నుంచి, ఈ భయంకరమైన టీబీలో నుంచి, భయంకరమైనటువంటి మానసిక ఒత్తిళ్లలో నుంచి తప్పకుండా నేను బయటికి వస్తాను. ఆమేన్. బలమైన విశ్వాసం ఉండాలి. రోగమును జయించగలిగినంత విశ్వాసం ఉండాలి. తన రోగాన్ని, విశ్వాసం ఎంత విశ్వాసం ఉందంటే ఈ రోగికి తన రోగము కంటే అధికమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడు? ఆ రోగము శరీరాన్ని ఏం చేసిందంటే పడుకోబెట్టింది. రోగము తన స్థితిని చచ్చిపోయే స్థితిలో ఉంచింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు జీవింపచేసేటువంటి బలమైనటువంటి, తిరిగి లేవగలిగినటువంటి బలమైన విశ్వాసము నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఏ విశ్వాసము కలిగి ఉండాలి? జీవింపచేసే విశ్వాసము. రోగము నిన్నేమో మరణింపచేసే స్థితిలో ఉంచితే నీ విశ్వాసము ఏ స్థితిలో ఉండాలి? నీ పరిస్థితికి మించిన విశ్వాసము, రోగాన్ని అధిగమించే విశ్వాసము నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో దేవుని బిడ్డలారా, దేవుడు నీకు స్వస్థత అనే వరము నీకు ఇచ్చేస్తాడు. స్వస్థత శీఘ్రముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ స్వస్థపరచబడేటువంటి ఆ కృప దేవుడు నీ వీరికి విడుదల చేస్తాడు. నీ ఆశను చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడుచుకు. దేవుడు ఆ వ్యక్తిని కోనేటిలో దూకియలేదు, ఆ వ్యక్తిని చెయ్యిబెట్టి బాగు చేయలేదు, కానీ దేవుడు ఆయన విశ్వాసమును బట్టి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ బలమైన విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో చేస్తారని ఏదో రకమైనటువంటి స్థితిల గుండా, ఒత్తిళ్ళ గుండా మనం ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, నువ్వు ఆశపడినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసము కలిగి అడుగులు వేసినప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి నువ్వు ఆశ కలిగి విశ్వాసముతో నువ్వు అడుగులు వేసినట్లయితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ శరీర రోగమే కావచ్చు, ఆత్మీయ రోగమే కావచ్చు, దేవుడు దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. ప్రార్థన చేయలేని తత్వము, ప్రార్థన చేయలేనటువంటి ఆ స్థితి, వాక్యము ధ్యానించలేని స్థితి, ఆత్మలో సరిగా నిలబడలేనటువంటి ఆ యొక్క ఆత్మీయ లోపాలన్నిటినీ జయించగలిగే ఓ విశ్వాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా నీ ఆత్మీయ రోగానికి దేవుడు విడుదలనిస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు అంటాడు, పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అనుకొనవలనంట. ఆమేన్. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే, ఆ క్షణమే నేను బలవంతుడను అనుకొనవలెను. ఎందుకు ఈ మాట దేవుడు బైబిల్లో రాయించాడు అంటే, మనం అనుకుంటాము ఈ పాపపు పరిస్థితుల్లో నుంచి, ఈ రోగపు పరిస్థితుల్లో నుంచి, ఈ యొక్క ఆత్మీయటువంటి తగ్గిపోయినటువంటి స్థితిలో ఇక ఇదే కంటిన్యూ అవుతుందేమో అనుకుంటూ విచారములో ఉంటున్నావేమో దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నీకు ఆత్మీయ లోపం వస్తుందో, ఎప్పుడైతే శరీర రోగముతో నువ్వు కృంగిపోయి ఉంటుంటావో, ఆ సమయములో నువ్వు అనుకోవాలి, ఏమని? ఒక ఆశతో నువ్వు ఉండాలి. దేవుడు నాకు విడుదలనిస్తాడు, దేవుడు నాకు బలమునిస్తాడు, దేవుడు నాకు స్వస్థతనిస్తాడు అని ఆశపడాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు ఆశపడి ఉండాలి దేవుని బిడ్డలారా. ఇక నువ్వేమనుకోవాలంటే, నేనెప్పుడు చెయ్యలేదో, నేనెప్పుడు బలహీనంగా ఉంటానో అప్పుడే బలవంతుడను అన్న
దేవుని మాట నువ్వు విశ్వాసంతో పట్టుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో స్వస్థత కార్యాన్ని సంపూర్ణము చేస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ రోగముతో ఉన్నా, శరీర రోగమైనప్పటికీ, ఆత్మీయ రోగమైనప్పటికీ, ఏ రోగములో నువ్వు కూరుకుపోతున్నా దేవుడు అడుగుతున్నాడు, మరొక్క మారు స్వస్థపడగోరుచున్నావా? నీకు ఇష్టం ఉంటే, నీకు చిత్తం ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశపడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్న ఒక ఇచ్ఛతో రావాలి, ఒక ఆశతో రావాలి, ఒక కోరికతో దేవుడు దగ్గరికి వస్తే దేవుడు నీ కోరికను సంపూర్ణంగా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు వంచుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన మాటను బట్టి దేవానికి వందనాలు. అయ్యా, స్వస్థపడగోరుచున్నావా అన్న నీ మాటను ఎంతమంది నీ ప్రియ బిడ్డలు వింటున్నారు ప్రభా, వారందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. ఏ ఆత్మీయ వ్యాధితో, ఏ ఆత్మీయ ప్రభా నీ బిడ్డలుంటున్నారు, వారందరినీ స్వస్థపరచండి. ఈ సమయంలో ఏ శరీర రోగమైనప్పటికీ, ఏ వ్యాధులైనప్పటికీ అయ్యా, మరలా అయ్యా పాపంలో నెట్టివేసేటువంటి పరిస్థితులే కానివ్వండి, ఏది ఉన్నప్పటికీ ప్రభా స్వస్థపరచు దేవుడు నీవే అని విశ్వాసముతో నాయన వారు ప్రభా ఆశపడి విశ్వాసముతో నీ యొద్ద నిలిచినప్పుడు తండ్రి, మీరు కార్యము జరిగించి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాకని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్.